Hello OTTians. Today's movie is Back in Action, directed by Seth Godin. ఇది ఒక నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ స్టారింగ్ ది ఓజీస్ జేమీ ఫాక్స్ అండ్ క్యామరన్ డియస్. 10 ఇయర్స్ బ్రేక్ తర్వాత మూవీస్ కి రీ ఎంట్రీ ఇచ్చారు క్యామరన్ డియస్. ఈమె పాస్ మూవీస్ చెప్పమంటే చార్లీస్ ఏంజల్స్, ది హాలిడే, మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్, బ్యాడ్ టీచర్ ఎక్సెట్రా. సో ఈ కంబ్యాక్ మూవీ ఎలా ఉందో చూద్దాం. ముందుగా ప్లాట్ ఏంటంటే స్పైస్ గా ఉన్న ఎమిలీ అండ్ మ్యాట్ వరల్డ్ లో కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ న్యూక్లియర్ స్టేషన్స్ అన్నిటికీ యాక్సెస్ ఉండే ఒక డిజిటల్ కీని టెర్రరిస్ట్ నుండి రిట్రీవ్ చేయాల్సిన ఒక అసైన్మెంట్. కరెక్ట్ గా ఆ అసైన్మెంట్ ముందు ఎమిలీకి తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అసైన్మెంట్ ప్రాసెస్ లో ప్లేన్ క్రాష్ లో నేరో ఎస్కేప్ తర్వాత వాళ్ళు ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకుని వాళ్ళ కిడ్ కోసం ఈ స్పై లైఫ్ పాస్ లో బరీ చేసేద్దామని డిసైడ్ అవుతారు. 15 ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కోరుకున్న టిపికల్ నార్మల్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ పాస్ట్ లైఫ్ కి వెళ్లాల్సి వచ్చేలా ట్రిగర్ చేసిన ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది మీరు మూవీలో చూడొచ్చు. సో ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే హాలీవుడ్ నుండి ఈ స్పై కామెడీస్ అండ్ స్పై డ్రామాస్ మరీ స్టీరియో టైప్ అయిపోతున్నాయి అబ్బా. కౌంట్లెస్ యాక్షన్ స్పై కామెడీస్ చూడడం వల్ల ఏమో మూవీ చాలా బాగుంటే తప్ప బాగుంది అనిపించట్లేదు. ఇంకా బాగుందంటే జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది. ఈ మూవీ విషయానికి వస్తే అరౌండ్ సెకండ్ కేటగిరీలో ల్యాండ్ అవుతుంది. బట్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ పేరెంట్స్ కి టీనేజర్స్ కి మధ్య ఉండే ఆ టిపికల్ బ్యాంటర్స్ కోసం ఒకసారి ట్రై చేయాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు డబ్బింగ్. కొంచెం ఎలాబరేట్ గా చూస్తే మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ మేజర్ హైలైట్. లైక్ బిగినింగ్ లో వచ్చే ప్లేన్ క్రాష్ సీక్వెన్స్, పెట్రోల్ బంక్ దగ్గర వచ్చే సీన్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ చాలా మూవీస్ లో ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ చూడడం వల్ల బాగా చేశారనిపించిన పెద్ద కొత్తగా ఆర్ ఇన్నోవేటివ్ గా ఏం అనిపించలేదు. నెక్స్ట్ టీనేజ్ కిడ్స్ కి పేరెంట్స్ కి ఉండే ఆ చిన్న చిన్న టసిల్స్ ఆఫ్ ప్రైవసీ. ఇనీషియల్ గా పేరెంట్స్ కిడ్స్ మిస్టేక్స్ ని కన్ఫ్రంట్ చేస్తే ఎమిలీ అండ్ మ్యాట్ కవర్ బ్లో అయిన తర్వాత ఈ టీనేజర్స్ వాళ్ళ పేరెంట్స్ ని కన్ఫ్రంట్ చేస్తూ వచ్చే కాన్వర్సేషన్స్ మంచి ఫన్ జనరేట్ చేస్తాయి. నెక్స్ట్ ఎమిలీ వాళ్ళ మదర్ హౌస్ కి వెళ్ళినప్పుడు వచ్చే సీక్వెన్స్ స్టాండ్ అవుట్ అవుతుంది. ఎస్పెషలీ అక్కడ వాళ్ళ మదర్ కరెంట్ బాయ్ ఫ్రెండ్ ఒక కన్సర్న్ యాంగిల్ లో కిడ్స్ తో మాట్లాడే సీన్ హిలేరియస్ గా వర్కౌట్ అయింది. ఈ ఎలిమెంట్స్ పక్కన పెడితే ముందే చెప్పినట్టు స్పై మూవీ స్టీరియో టైప్ నుండి హాలీవుడ్ కొంచెం బ్రేక్ ఇవ్వాలి. లేదంటే ఏదో ఒక కొత్త డైమెన్షన్ అయినా యాడ్ చేయాలి. ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక్కసారి ఈజీగా ట్రై చేయొచ్చు అని సజెస్ట్ చేసేలా వెళ్ళిన ప్రొసీడింగ్స్ లాస్ట్ 40 మినిట్స్ మాత్రం చాలా ప్రెడిక్టబుల్ గా వెళ్తాయి. చాలా క్లీషేడ్ సీన్స్ తో ఏజ్ ఓల్డ్ స్క్రీన్ ప్లే ట్విస్ట్ తో మొత్తం గ్రాఫ్ డౌన్వర్డ్ రూట్ తీసుకుంటుంది. ఇంకా ఇనీషియల్ గా ఫస్ట్ హాఫ్ లో మూవీకి మెయిన్ యూఎస్పీ అయిన యాక్షన్ ఎపిసోడ్స్ లాస్ట్ 40 మినిట్స్ లో మాత్రం బిగ్ లెట్ డౌన్ అని చెప్పాలి. లైక్ బ్లాక్ టై గాలా ఎపిసోడ్, క్లైమాక్స్ లో బోట్ చేసే సీక్వెన్స్, ఇవన్నీ ఫస్ట్ హాఫ్ లో చూసిన యాక్షన్ ఎపిసోడ్స్ తో పోలిస్తే నాట్ అప్ టు ద మార్క్ అనిపిస్తాయి. ఇంకా కెమెరన్ డియాస్ అండ్ జేమీ ఫాక్స్ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా యాజ్ ఎ పెయిర్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడను. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అండ్ అలాగే ఈ వీక్ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ కి రివ్యూస్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.